రైట్ మస్తాన్ సాయికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడకు చెందిన మన్నేపల్లి లావణ్య ఫిర్యాదుతో అరెస్ట్ అయిన మస్తాన్ సాయి లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పోలీసులు అతన్ని 3 రోజుల పాటు విచారించారు. ఈ సందర్భంగా అతడి హార్డ్ డిస్క్ లో మొత్తం 17 ఫోల్డర్స్ గుర్తించారు. వాటిని అతని ముందే తెరిచారు. ఇక వాటిలో 505 వీడియోలుండగా అందులో సగానికి పైగా నగ్నంగా ఉన్న యువతలవే కావడం గమనార్హం. అలాగే 6 యువతుల వీడియో కాల్స్ కూడా ఉన్నాయి. ఇవి కాకుండా యువతులతో తన గదిలో ప్రైవేటుగా ఉన్న సమయంలో రహస్యంగా చిత్రీకరించిన వీడియోలు, ఫోటోలు ఉన్నాయి. ఇక లావణ్య ఆమె స్నేహితురాలని కూడా మస్తాన్ సాయి లోబర్చుకున్నట్లు గుర్తించారు. బయటపడిన వీడియోల్లో మస్తాన్ సాయి భార్యకు సంబంధించినవి కూడా ఉన్నాయి. ఇలా దాదాపు 3 ఏళ్లుగా రహస్యంగా సేకరించిన ఫోటోలు ఉన్నాయి. మొత్తం 2500కు పైగా ఫోటోలు, 734 ఆడియో రికార్డింగ్స్ ను పోలీసులు గుర్తించారు. ఇక ఎక్కువగా లావణ్యకు సంబంధించిన ఫైల్స్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇతరుల ఫోన్లను హ్యాక్ చేసే సాఫ్ట్వేర్ కూడా అతడి హార్డ్ డిస్క్ లో ఉండడం గమనార్హం. కాగా డ్రగ్స్ కొనుగోలు గుర్తించి మస్తాన్ సాయి నోరు విప్పలేదు. ఇక డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరెవరికి ఇచ్చారు అన్న అధికారుల ప్రశ్నలకు మౌనంగా ఉండిపోయినట్లు తెలిసింది.